నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. నిన్న ముఖ్యమంత్రి గారు తుంగతుర్తి బహిరంగ సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కీలక వ్యాఖ్యలు చేయడమే కాదు, కొంత పర్సనల్ అటాక్ కూడా చేసిండు ఆయన. బేసిక్గా ఎందుకో నిన్నటి అంటే గతంలో ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా కానీ కొంత కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, వారి మీద ఎక్కువ ఫోకస్ పెడతా ఉండే. కానీ నిన్న జగదీష్ రెడ్డి మీద ఎక్కువ బాగా ఫోకస్ చేసిండు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాకి ఆయన ఒక్కడే మంత్రిగా ఉన్నాడు కాబట్టి గత ప్రభుత్వంలో 2 సార్లు. సో ఆయనే టార్గెట్ చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఆయన టార్గెట్ చేస్తూ సరే విధానపరమైనటువంటి విమర్శలు ఇట్లాంటివన్నీ చేసుకుంటూ పోతే బాగానే ఉంటుంది రాజకీయాల్లో. కానీ ఆయన హైట్ గురించి, ఆయన వెయిట్ గురించి బాడీ షేమింగ్ చేసినటువంటి పరిస్థితి మనం నిన్న చూసినాం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఈడనే పక్కనే ఉంటాడు ఒక ఆయన, 3 ఫీట్లు ఉంటాడు, ఆయన 6 ఫీట్లు ఎగురుతున్నాడు అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. మాట్లాడుతూ 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు, ఇక్కడ అధికారాన్ని చెలాయించినావు, నువ్వేం చేసినావు, మేము ఇప్పుడు నీళ్ళు తీసుకొస్తా ఉన్నాం, మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. దానికి ఇవాళ జగదీష్ రెడ్డి గారు ఎవరి మీద అయితే ఆరోపణలు చేసిండ్రో ముఖ్యమంత్రి గారు, వారే జగదీష్ రెడ్డి గారే ఇవాళ కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎట్లా ఉందంటే మీకు ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినిపించిన తర్వాత జగదీష్ రెడ్డి గారు ఏమన్నారో కూడా చూపిస్తారు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు చూద్దాం. ఇగో నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట. నేను ఆయనకు చెప్పదలుచుకుని పక్కనే కూతబెట్టి దూరం ఉంది, ఈ పక్కనే ఉన్నాడు, ఆయన ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తే కూర్చున్నాడట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. 3 అడుగులు ఆయనకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా, 3 రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన. 3 రోజులు కాదు, 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చాను. ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు? గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు? సో ఆయన 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఏం చేసిండు, 10 ఏళ్ళు ఏం చేయలేకపోయాడు, తుంగతుర్తికి నీళ్ళు తీసుకురాలేకపోయాడు అని చెప్పేసి మాట్లాడారు. ఇవాళ వారు కూడా ఆయన స్టైల్లో తుంగతుర్తికి నీళ్ళు ఎక్కడెక్కడ వచ్చినాయి నీళ్లు, లేకపోతే సూర్యాపేటకి ఏ రకంగా వచ్చినాయి, కోదాడకి ఎట్లా వచ్చినాయి, అవన్నీ కూడా వారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు, ఫోటోలు అవన్నీ కూడా మీడియాకు చూపించడం జరిగింది. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో కూడా తిరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా ఆయన ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు? జగదీష్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ కూడా ఒకసారి మీకు చూపించిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూడండి. మట్టి కనిపించింది మీ అందరిని ఒకసారి, మళ్ళీ కూడా అదే చేస్తా. మళ్ళీ సారికి ఒక్కడు గుర్తుపెట్టుకో, ఒక్కడినే ఉన్నా ఒక్కడిని కూడా లేకుండా చేస్తా అక్కడ మళ్ళీ శాసనసభ కాకుండా. సో ఇది ఇక అడిగి మరి తన్నించుకోవడమే అవుతుంది ఇది. ఎందుకంటే నల్గొండ చరిత్ర మనం ఒకసారి చూసుకోవాలి. ఆయన ఇలా క్లియర్గా ప్రెస్ మీట్లో ఏం చెప్తా ఉన్నాడు, ఒక్కడినే ఉన్నాడు, ఏకలింగం ఒక్కడనే ఉన్నాడు, ఏం చేస్తాడు ఆయన. ఇంకా ఇంకొక బయటలో ఉంటుంది ముఖ్యమంత్రి గారిది, అది వినిపించలే కానీ, ఏకలింగం ఆయన ఒక్కడే ఉన్నాడు, ఇంతమంది తులసి మొక్కల మధ్యలో గంజాయి మొక్క లెక్క ఒక్కడే ఉన్నాడు, ఆయనను పీకేదాము, ప్రజలారా మీరే డిసైడ్ చేయండి అన్నాడు. దానికి ఈయన కౌంటర్ ఇచ్చిండు ఇవాళ జగదీష్ రెడ్డి గారు. ఏమని కౌంటర్ ఇచ్చిండు? నేను ఒక్కడినే ఉన్నా, 2014 కంటే ముందు కూడా ఒక్కడినే ఉన్నా, కానీ 2014లో సగం కంటే ఎక్కువ జిల్లాని కొట్టుకొచ్చిన, 2018లో స్వీప్ అవుట్ చేసి పడేసిన, కాంగ్రెస్ పార్టీని 0కి తీసుకొచ్చిన, నెక్స్ట్ కూడా మళ్ళా ఇప్పుడు గెలిచినటువంటి ఏ మందం చూసుకొని నువ్వు అదైతా ఉన్నావో ఆ మందం మొత్తాన్ని అసెంబ్లీకి రాకుండా చేస్తా, అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీ గడప కూడా దొక్కని అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అగో ఆయన బయటలో అదే ఉన్నది. ఒకసారి ఏం జరిగిందో చూద్దాం. 2014లో టీఆర్ఎస్ పార్టీ అప్పుడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగితే టీఆర్ఎస్ పార్టీ వచ్చినటువంటి సీట్లు మొత్తం 12 నియోజకవర్గాలు ఉంటాయి నల్గొండలో. 12 ఉంటే 6 గెలిచింది టీఆర్ఎస్ పార్టీ. ఎక్కడెక్కడ గెలిచింది? సూర్యాపేటలో గెలిచింది, మునుగోడులో గెలిచింది, తుంగతుర్తిలో గెలిచింది, ఆలేరు, నకరేకలు, భువనగిరి, ఈ 6 నియోజకవర్గాలల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఉండే. దాని తర్వాత దేవరకొండలో గెలిచినటువంటి సిపిఐ పార్టీ రవీందర్ కుమారు ఆ పార్టీకి రాజీనామా చేసి ఆయన టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. 2014లో ఇక్కడ మొత్తం సంఖ్య అంతా కలిపితే ఇక్కడ 7కు చేరింది. అంటే 12 నియోజకవర్గాలల్లో 7కు చేరారు. సో కాబట్టి సగం కంటే ఎక్కువనే అప్పుడు క్యాడర్ లేకపోయినా, నాయకత్వం లేకపోయినా, ఎవరు లేకపోయినా 12 నియోజకవర్గాలలో 7 సీట్లు 2014లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 6 గెలిచింది. తర్వాత ఒక ఆయన వచ్చి జాయిన్ అయ్యింది.
తర్వాత ఇంకా కొంతమంది కూడా పార్టీలలో షరీకలు జరిగినాయి, అవంతా కూడా పక్కన పెడితే ఇక 2018 ముందస్తు ఎన్నికలు 6 నెలల ముందు ఎన్నికలకు పోతే అప్పుడు జరిగినటువంటి ఎన్నికలలో 9 స్థానాలు 12 నియోజకవర్గాలకు 9 స్థానాలల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అదే సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడలో ఉత్తమ్ పద్మావతి గారు కూడా ఓడిపోయారు. కోదాడ నుంచి వస్తే ఆలేరు, భువనగిరి, నకరేకల్లో గెలవలే, నకరేకల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక మునుగోడులో కూడా కాంగ్రెస్ గెలిచింది. హుజూర్ నగరు, నకరేకల్లు, మునుగోడు, హుజూర్ నగరు ఈ 3 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మిగతా 9 నియోజకవర్గాలు మొత్తానికి టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అయితే దీంట్లో కూడా నకరేకల్లో గెలిచినటువంటి చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యిండు, 10కి చేరింది. దాని తర్వాత హుజూర్ నగర్ చూసుకుంటే హుజూర్ నగర్ ఏమైంది, ఈయన గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు మళ్ళీ నల్గొండ ఎంపీకి పోటీ చేసి నల్గొండ ఎంపీగా గెలిచిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. దాంతో హుజూర్ నగర్లో బై ఎలక్షన్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని పెడితే సైద్ రెడ్డి గెలిచిండు. సో మొత్తం ఇక్కడ ఇటు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే ఈయన చిరుమర్తి లింగయ్య ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ బై ఎలక్షన్లో గెలవడం. అంటే మొత్తం 11 సీట్లని నల్గొండలో 11 సీట్లు టీఆర్ఎస్ పార్టీ ఉండే. మళ్ళీ 2021-22 ప్రాంతంలో జరిగినటువంటి మునుగోడు బై ఎలక్షన్లో కూడా ఒక సీటు కూడా అప్పుడు బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన తర్వాత తొలిసారి ఉప ఎన్నికలు జరిగినాయి. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ గెలిచి మొత్తం 12కు 12 టీఆర్ఎస్ వశం అయిపోయింది. స్వైప్ అవుట్ చేసి పడేసారు. 12కు 12 కాంగ్రెస్ పార్టీ కన్నా సాధ్యం కాలే. కాంగ్రెస్ పార్టీకి కూడా ఆ రేంజ్లో సాధ్యం కాలే ఎప్పుడు కూడా. కానీ టీఆర్ఎస్ పార్టీ స్వైప్ అవుట్ చేసి పడేసింది కాంగ్రెస్ పార్టీని. మళ్ళా 2023 మొన్న జరిగినటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ కేవలం ఒకే ఒక స్థానంలో గెలిచింది, సూర్యాపేటలో జగదీష్ రెడ్డి గారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ 11 స్థానాలలో గెలిచింది. ఇప్పుడు ఈ 11 స్థానాలు చూసుకొనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రంకెలేస్తూ ఉందన్నమాట. ఈ 11 స్థానాలల్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 7 స్థానాలు ఓడిపోతుంది. 7 స్థానాలు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే. కాకపోతే సమస్య ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మళ్ళా అదే పాత ముఖాలను కాకుండా కొన్ని చోట్లల్లో వాళ్ళ ఇన్ఛార్జ్లని పోటీ చేసే ఆ టికెట్ ఆస్పిరెంట్లని మారిస్తే కనుక ఇక్కడ కూడా మళ్ళీ 2018 పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. చాలా చోట్ల ఇలా మంత్రులుగా ఉన్నటువంటి నియోజకవర్గాలలో నల్లగొండ నియోజకవర్గంలో కూడా కష్టంగానే ఉన్నది ఆయా కాంగ్రెస్ పార్టీకి. సో కాబట్టి ఇప్పుడు తుంగతుర్తి అయితే ఇట్లా గాల్లో కొట్టుకపోతుంది. ఈసారి తుంగతుర్తిలో మీరు చూస్తూ ఉండండి, మంత్రుల సామెలు చెప్పిన దానికి చేసేదానికి పొంతనే లేదు. ఈసారి బీఆర్ఎస్ పార్టీలో ఓడగొట్టుడు కాదు మంత్రుల సామెల్ని, అలా ఉన్న రామరెడ్డి దామోదర్ రెడ్డి ఓడగొడతాడు. సో కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళి జగదీష్ రెడ్డిని ఏదో నిమ్మలంగా రాజకీయం చేసుకుంటానని లేచి ఉరుకు అని చెప్తా ఉన్నాడు, ఛాలెంజ్ ఇస్తా ఉన్నాడు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడు, మొత్తం నిన్ను లేకుండా చేస్తామని చెప్పేసి ఛాలెంజ్ విసిరిండు. కానీ అందరిదేమో కానీ జగదీష్ రెడ్డి రాజకీయం అంత ఈజీగా అర్థం కాదు ఎవరికి. ఉద్దండ పిండాలను జానారెడ్డిని, పెద్ద రెడ్లని, ఈ ఉత్తమ్ రెడ్డిని, కోమటిరెడ్డిని అందరిని వండబెట్టిండు ఆయన. సో కాబట్టి అంత ఈజీగా ఏమీ ఉండదు. సో కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి బండ్లు ఓడలు కావచ్చు, ఓడలు బండ్లు కావచ్చు, అదే విషయాన్ని చెప్పిండు. నేను ఒక్కనే ఉన్నా కదా, మళ్ళీ ఒక్కరిని కూడా గెలవనియనని చెప్పేసి మాట్లాడిన అనమాట. సో ఇది నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి జగదీష్ రెడ్డి ఇచ్చినటువంటి కౌంటర్. చూడాలి మరి ఎట్లా ఉంటుంది అనేది.